హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనము పుదీనా పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు తీసుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి అందులో 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నిలవ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసి వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి, వేయాలి. ఎండుమిర్చి మనకి కారం ఎంత ఇష్టమైతే అంత వేసుకోవాలి. నేను 10 ఎండుమిర్చి వేసాను. నిలవ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత 4 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మనము తాలింపు పెట్టిన అవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత బాగా శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు వేసేయాలి. నేను 2 కట్టలు తీసుకున్నాను. పుదీనా 2 కట్టలు ఆకులు తీసి బాగా శుభ్రం చేసుకొని వేయాలి. కొద్దిగా వేగిన తర్వాత 2 చింతపండు కాడలు ఉట్లు తీసేసి వేయాలి. ఈ పుదీనా మగ్గేటప్పుడే వేసామనుకోండి చింతపండు కూడా మగ్గుతుంది. తర్వాత బాగా కలపెట్టి పుదీనా మగ్గేంత వరకు బాగా డ్రై అయిపోకూడదు. బాగా డ్రై అయిపోకుండా ఆకులు మగ్గేంత వరకే వేపుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకొక నిమిషంలో దించేస్తాం అనగా వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ రూపంలో అడగండి. మన అమ్మ నానమ్మ టైంలో ఎలా వండేవారో ఆ వంటలన్నీ మీకు చేసి చూపిస్తాము. మీకు అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి. బాగా కలిపిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.